అక్కడ ఆ ప్రజల గొంతులాగా ఆ టెంట్ కింద మాట్లాడే బిడ్డలాగా 22 ఏళ్ళున్నా రాబోయే కాలంలో కూడా ఉంటా. ఇవాళ వారు సమస్యలు చెప్పిండు. నేనంటాను నాట్ పాసిబుల్ అనేది నా డిక్షనరీలో లేదు. నాట్ పాసిబుల్ డిక్షనరీ. ప్రజలు కార్పొరేటర్ గెలిపిస్తారు ఈ పరిధిలో ఉండి మమ్మల్ని క్షేమంగా చూడమని. ఎమ్మెల్యేని గెలిపిస్తారు ఈ మలకాయి పరిధిలో ఉండి ప్రజల క్షేమాన్ని చూడమే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలకు ఒక మంచి ప్రణాళికలు రచించమని. మలకాయి పార్లమెంటు పరిధిలో గెలిపిస్తారు. బిడ్డను మంచిగా ధర్మాన్ని కాపాడు, చట్టాన్ని కాపాడుతూనే దేశాన్ని కాపాడు, దేశానికి మంచి చట్టాలు చేయమని చెప్పేటువంటి బాధ్యత. కానీ వారి కోటేసినా నా కోటేసినా ఎమ్మెల్యే కోటేసినా గదే ఓడు తప్ప దానికి తేడా లేదు. అందువల్ల టెరిటరీ చిన్నగా ఉండొచ్చు, ఎమ్మెల్యే టెరిటరీ చిన్నగా ఉండొచ్చు, ఎంపీ టెరిటరీ కొంచెం పెద్దగా ఉండొచ్చు, కార్పొరేట్ టెరిటరీ కొంచెం చిన్నగా ఉండొచ్చు. కానీ అందరి గౌరవం, అందరి బాధ్యత ఒకటే అనే విషయాన్ని మాత్రం మనం మర్చిపోవద్దు. నేనంటున్నా, నేను ఈ మాట నాట్ పాసిబుల్ అని ఎందుకు అంటున్నా అంటే ఇవన్నీ చేసేది దేవుడు కాదు, ఇవన్నీ చేసేది జిహెచ్ఎంసి పరిధిలో ఉండేటువంటి పనులు వాళ్ళు చేస్తారు, రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి పనులు రాష్ట్రం చేస్తుంది, దేశం లెవెల్ నుండి చేసేది. కాబట్టి ఎక్కడో కాడ తప్పకుండా మీరు పరిష్కారం దొరకాలి. కాబట్టి నాట్ పాసిబుల్, ఈ పని మాకు కాదు, మేము చేయలేమనే పరిస్థితి ఉండదు. ఏదన్నా అవసరం లేని కొంతమంది చాలా రేరుగా ఉంటారు, అది వేరు. కానీ 99.9% పనులు ప్రజలకు సంబంధించినవి 100% ఎక్కడో కాడ పరిష్కారం కావాల్సిందే.